ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి నేతాభ్యో నమః. మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే శుద్ధ బుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే. మాయాముక్తావధూత దత్తాత్రేయుడు. మాయ అనున్నది భక్తి సాధకుడిని వశం చేసుకోవాలని చూస్తుంది. దానికి లోబడితే మళ్ళీ మొదటికే వస్తాడు సాధకుడు. అతన్ని అధపాతాళానికి తోసేస్తుంది. సమస్త జీవరాశుల్లోని శక్తిని హరింపజేసే తత్వము మాయది. అతడు ఎంత గొప్పవాడైనా వాణ్ణి మార్చే శక్తి మాయకు ఉంటుంది. నవావరణచే చేసుకునేటువంటి వారికి మాయను అధిగమించవచ్చు. దత్తుడు మాయాముక్తుడై ఉన్నప్పుడు మహా జ్ఞాన స్వరూపంగా గురుదేవ రూపంగా కనబడుతుంటాడు. మాయాయుక్తుడై ఉన్నప్పుడు బాల ఉన్మత్త పిశాచవతిగా మహాభోగిగా లోకులకు కనబడుతుంటాడు. దత్తుడు మాయ నుండి ముక్తి పొందినవాడు కాబట్టి ఒక గొప్ప అవధూత. ఎందుకంటే మాయ అతని ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, పోమంటే పోతుంది. అతని ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ మాయాముక్త స్థితి ఎప్పుడైతే దత్తుడు ఉంటాడో అదే దిగంబరం అనేటువంటి మాట ఉంటుంది. ఈ మాయాముక్త స్థితినే దిగంబరం అని అంటారు. అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి అవధూత, రెండవది దిగంబరం. ఈ రెండు పదాలలో దాని మధ్యలోనే దత్తమంతా ఇమిడి ఉన్నది. అయితే ఈ మాయాముక్త అవధూత రూపం ఎవరి కొరకు ధరించవలసి వచ్చింది తెలుసుకుందాం. ఎందుకంటే అతని నైజం పరీక్షించడమే కదా, అందుకే వేషాలు ధరిస్తాడు. ఈసారి దత్తుడు అవధూత సన్యాసి రూపం ధరించి క్షీరుడనే పేరు గలవాడు దత్తభక్తుడే అయినా భక్తుని పరీక్షించాలని అతని ఇంటికి భిక్షకై వెళ్ళాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే లేత వయసులో మోకాళ్ళ కింద గల జారేటట్టు కట్టిన వస్త్రంలో సువర్ణకాంతులన్నీ విరజిమ్మే తేజ రూపంతో వెలుగుతున్నాడు. భుజానికి ఒక జోలె వేలాడుతున్నది. చేతిలో దండం ఉంది. తర్వాత ఆయన వెంట ఒక నల్ల కుక్క కూడా ఉన్నది. ఆ రోజు శీలుడింట్లో పితృకార్యం జరుగుతున్నది. బ్రాహ్మణుడు మంత్రాలు చదివే ఆరంభంలోనే సన్యాసి వారింటికి వెళ్ళడం, ఆ సమయంలో వీడెందుకు వచ్చాడని ఆగ్రహం పెళ్ళుక్కింది బ్రాహ్మణులకు. అతన్ని తిరస్కారపూరితమైన పౌరుష మాటలతో ఆ సన్యాసిని ఎవడెవరా నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని బెదిరిస్తుండగా అక్కడే ఉన్న శీలుడు అతన్ని చూస్తున్నాడు. ఆ సన్యాసి చిరునవ్వుతో నేనెవరినా, నేను రూపరహితుణ్ణి అని పలికినాడు. ఆ సమాధానం శీలుడికి ఆలోచనలో పడేసింది. ఈ సమాధానం వైరాగ్యపరమైనటువంటి సమాధానం. అతడు దత్తభక్తుడు కాబట్టి ఆ సమాధానం ప్రకారం దత్తుడే కాదు కదా, ఇది మధ్యాహ్న సమయం అనే అనుమానం కలిగింది. వరుసగా ఆ బ్రాహ్మణులు వేసే ప్రశ్నలకు ఇస్తున్న సమాధానాన్ని బట్టి క్షీరుడికి అనుమానం ఇంకా దృఢమైంది. తన ఆలోచనని నిజమని వెంటనే పరుగున వచ్చి ఎంతో సంబరంతో అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాధారణంగా లోనికి తీసుకుపోయి అతన్ని పంచామృతాలతో సుగంధభరితమైన పుష్పాలతో గంధాక్షతలచే
పాదాలకు తన్వి తీరా పూజించి శ్రాద్ధం కోసం చేసినటువంటి వంటకాలను తీసుకువచ్చి భిక్ష సమర్పించాడు. పరమానందంతో హారతి తాంబూలాలు ఇచ్చి పూజ సంపూర్తి చేశాడు. ఈ విధంగా శీలుడు చేసిన పనికి బ్రాహ్మణులందరికీ ఎంతో కోపం వచ్చింది. శ్రాద్ధ కర్మకు విఘాతం కల్పించమని, ధర్మభ్రష్టుడు అవుతామని ఈ విధంగా ఎన్నో రకాలుగా నిందిస్తూ ఆ శీలుడింటి నుండి వెళ్ళిపోయినారు. ఈ సంగతి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులందరికీ తెలియగా అందరు కలిసి శీలుడింటికి వచ్చేసరికి ఆ సన్యాసికి ఈ శీలుడు సపర్యలు చేస్తున్నాడు. బ్రాహ్మణులు ఆ సన్యాసిని చూసి ఉద్రేకంతో, ఎవడెవరో నీవు ఈ కపట వేషంలో వర్ణవిహీనుడవై వచ్చి బ్రహ్మకర్మ సాగనీయకుండా అంతరాయం ఎందుకు చేశావో చెప్పు అని బెదిరించారు. అప్పుడు దత్తుడు సన్యాసి వేషంలో ఉన్నాడు కాబట్టి పరమశాంతంతో వారిని చూసి, అయ్యలారా, మీరు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, బ్రహ్మకర్మ అంటున్నారు. ఆ బ్రహ్మ ఏమిటో ఆ కర్మ ఏమిటో అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేటట్టుగా వివరించండి. ఎందుకంటే నేను సన్యాసిని కదా, నాకు ఒక ఆత్మ తప్ప వేరేమీ తెలియదు అన్నాడు. అనగానే బ్రాహ్మణులు మరింత కోపంగా, తెలుసుకో చెప్తా వినుమని, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనగా బ్రహ్మ అనేది అక్షరం ఒకటే అయింది. ఆ అక్షరమే ఓంకారం. కర్మ అంటే రెండు రకాలు. ఒకటి నిత్యమైనది అనగా శాశ్వతమైనది, రెండవది నైమిత్తికము అంటే అది తాత్కాలికమైనది. ఈ విధంగా ఉంటుందని మేం కాదు చెప్పేది, వేదాలే చెప్తున్నాయని పలికినారు. అప్పుడు ఆ సన్యాసి ఇంకా ఆశ్చర్యంతో, వేదాల అవేమిటో మీరు మూడవ పదం పలికినారు, అవి ఏమిటి అని, అవి ఇంకా ఏం చెప్తున్నాయని అడిగినాడు. ఎందుకంటే కొత్త విషయం వినాలని ఉంది, కాస్త వివరంగా చెప్పండి అన్నాడు సన్యాసి. నాకైతే అప్పుడు సన్యాసి ఇంకా ఆశ్చర్యంతో దాని గురించి వివరంగా చెప్పని ఎప్పుడైతే అన్నాడో, నాకు ఏమీ తెలియదు, నాకు తెలియని. అప్పుడు ఆ బ్రహ్మ అన్నాడు, బ్రాహ్మణులు అన్నారు, వేదాలు కూడా తెలియని నీవు ఏం సన్యాసి అయ్యా? వేదాలు 4, వారి గురించి చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. నీకు అది అర్థం కాదు. అన్నీ అడిగి తెలుసుకోవాలని చూస్తున్నావు. మాకేదో నిన్ను చూస్తే అనుమానంగా ఉంది. మోసగాడిలా కనిపిస్తున్నావు. మాటలో మమ్ము మభ్యపెడుతున్నావు. నీకు వేదాలు వినే అర్హత, అధికారం ఏనాడు లేదు. వాటి గురించి నీకు ఎట్లా చెప్పగలము? మేము నీకు చెప్పమని విసుక్కున్నారు. అప్పుడు దత్తుడు వాళ్ళందరి వైపు ఒక్కసారి చూసి, నేను మాయాముక్తుణ్ణి, నాపై ఏ మాయ పనిచేయదు. అందువల్లనే మీ వేదాల మాయ సంగతి నాకు అక్కర్లేదు. మీరు నా వద్ద ఉన్న కుక్కను స్పర్శించగలరా అని అడిగాడు. మీరు ముట్టుకోలేరు. అలాగే నేను కూడా ఈ గుణాలను, కర్మలను తాకను అన్నాడు. నిజానికి ఆలోచిస్తే నా కుక్కకు మీ కర్మలకు భేదమే లేదు. మీ కర్మలన్నీ నా కుక్కతో సమానం. మీరు చెప్పే మీ మాయ కుక్కను నేను తాకను. నేను ఆత్మనే ఆశ్రయించిన సన్యాసిని. నాకంటే నా దగ్గరున్న కుక్కకు సర్వకర్మలు తెలుసు. దానికి మీకంటే ఎంతో విజ్ఞానం కలిగి ఉన్నది. మీరు అన్నారు కదా వేదాలు 4 అని. 4 వేదాలు ఈ కుక్క ఎలా వల్లె వేస్తుందో చూడండి అంటే ఆ కుక్క చేత 6 శాస్త్రాలు, 4 వేదాలు వల్లె వేయించాడు. నిజానికి అది కుక్క అయితే కదా అదే వేద రూపము. అందులో వింత ఏమి లేదని మనకు తెలుసు. కానీ ఆ బ్రాహ్మణులకు ఎంతో వింతగా
నిశ్చేష్టులై వింటూ ఉండగా తమలోని అహంకారం మెల్లగా దిగిపోయి నిజమేదో అప్పుడు అర్థం కాసాగింది. ఆ సన్యాసి సామాన్యుడు కాడని, మాయావేశంలో ఉన్న పరమాత్మ స్వరూపమని అర్థం కాసాగింది. ఆ సన్యాసి ఎప్పుడైతే వాళ్ళకు అర్థమైపోయిందో మాయావేశం ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అందరు కూడా అతన్ని కాళ్లపై పడి తమ అజ్ఞానాన్ని క్షమించమన్నారు. ఆ సన్యాసి తన భక్తుడైన శిరుడికి మరికొంతమంది అర్హత గల బ్రాహ్మణులకు సాంప్రదాయ సిద్ధమైన ఆత్మజ్ఞానాన్ని సశాస్త్రీయంగా బోధించాడు. ఎంత వేద పాండిత్యం ఉన్నా ఆ వేద సారాన్ని అనుభవంలోకి తెచ్చుకొని పాటించకుంటే అంత అహంకారం పాలవుతుంది, పాటిస్తే ఆత్మజ్ఞానం అవుతుంది అని తెలిపి బయలుదేరాడు. ఈ బ్రాహ్మణ అహంకారం అంతా నశించిపోయింది. అతడే పరబ్రహ్మ అని, పరబ్రహ్మే దత్తుడని, దత్తుడే పరమగురువు అని గుర్తించి, ఓ దేవదేవ, మాకు నిత్య ఆనందం ప్రసాదించు, మా అహంభావం పోగొట్టు, నీకంటే మించిన మమ్ము ఉద్ధరించే నాథుడు వేరెవరు లేరు, మేము కర్మ ఆచరించడమే ధ్యేయంగా పెట్టుకున్న పరమ మూర్ఖులము, మమ్మల్ని అందరినీ రక్షించు, హే దేవదేవ అంటూ అతని వెంట బయలుదేరారు. వారిని ఇంకా పరీక్షించాలని దత్తప్రభువు ఒక నిర్జనమైన భయంకరమైన మహా అరణ్యంలోకి వెళ్ళి ఒక చోట స్థిరంగా కూర్చుండి మౌన ముద్ర ధరించాడు. కానీ శిరుణ్ణి మాత్రం అప్పుడే అనుగ్రహించాడు. ఇది మాయ నుండి ముక్తి పొందిన దత్తుని అవధూత అవుతారు. మాయాముక్తావధూత రూపం ఇది. మిగతా బ్రాహ్మణ సంగతి వచ్చే నెల అవతారంలో దత్త పరీక్షలను చూద్దాం. హరి ఓం తత్త సర్వే జనా సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.